ఎవడో అన్నాడట, ఏమన్నాడు? వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకుని హేళన చేస్తున్నారట. ఎవరిని హేళన చేశాయండి? ఎవరిని? ఒక మహాయోధుణ్ణి, సార్వభౌముణ్ణి, శౌర్యం చూపించిన ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆయనను, సూర్యుడిని ఆపేసిన ఆయన్ని, చంద్రుడిని ఆపేసిన ఆయన్ని, ఎరుకో గోడలు పడగొట్టిన ఆయన్ని, జలప్రలయం రప్పించిన ఆయన్ని ఏం చేస్తున్నారంట? హేళన చేస్తున్నారంట. ఇదిగో శిలువ మీద నిన్ను వేస్తారు, హింసలో చేస్తున్నారు, ఈ హింసల్లోంచి నిన్ను నీవు రక్షించుకో. నిన్ను నీవు రక్షించుకోలేడు, ఇతరులు రక్షిస్తాడా కానీ నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహసించి ఆయన అపహసించరు. వాళ్ళ హేళన చేస్తున్నారు లేదో తర్వాత విషయం కాదు, కానీ నామకార్థంగా వచ్చి నామకార్థంగా వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకొని, మన వ్యాపారాలు మనం చేసుకొని, మన బూతు మాటలు మనం మాట్లాడేసి, మన తప్పుడు ఆలోచనలు మనం చేసి, మన ఇష్టం చొప్పున మనం బ్రతికేసి మాత్రం ప్రతి దినం మన పుట్టుక కానించి మన మరణం వరకు ఆయన అపహిస్తూనే ఉన్నాం. ఆ రోజు వారు అపహరించేటప్పుడు ఈ రోజు కూడా మనం కూడా అదే అపహరిస్తున్నాం. ఆడన్నాడంట, నిన్ను నీవు రక్షించుకోలేని వాడు ఇతరులను ఎలా రక్షిస్తావురా అని అంటాడట. 35వ వచనం, ప్రజలు నిలబడి చూస్తుంటే అధికారులు వీడును ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తను తాను రక్షించుకోవాలి కదా. అయ్యా, రక్షించుకోవడం కాదు, 3 మేకలు వేసుకుని ఉన్న ఆయన 3 మేకలు పీక్కోలేవడం కాదు, కానీ మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రాణం విడిసిన ఆయన ముల్లోకాలే కదిలి, ఆ 3 గంటల మధ్యలో ఆ భూమండలం కదిలి భూకంపం వచ్చింది. 3 ముల్లోకాల కదిలి ఆ ప్రకృతే విలయతాండం చేసింది. సూర్యుడు చీకట కమ్మాడు, ఆ దేశమంతటా చీకట కమ్మింది. రయ్యా, ఏ ప్రపంచంలో వీరుడు కోసం ఏదైనా ప్రకృతి కదిలిందా? భూకంపం వచ్చిందా? పరిశుద్ధులు లేచారా? అంతేకాదు, 3 మేకులు వేయించుకున్న ఆయన లేచి వస్తాడు. చూడు, ఖాళీ సమాధి కనబడుతుంది. చూడు, ఆ సత్యాన్ని మీరు ఎరగరు. వెలిగిన వారై ఉంటే ఈ దోషకరమైన మాటలు మీరు అనరు. ఒకానికి అధిపతిని ఆయన పరిశుద్ధ దేహాన్ని ధరించుకొని ఆయనే పునరుజ్జీవం పొందుకొని ఆ సమాధిలో ఆయనకు చుట్టబడిన ఆ యేసోపు యొక్క సన్నపు నార వస్త్రం, ఖరీదైన వస్త్రాన్ని ఇస్త్రీ మడత పెట్టినట్టుగా పక్కన పెట్టి, ఆ స్త్రీలు తెచ్చిన తలరుమాలను చుట్టు పెట్టి, ఒక అద్భుతమైన శక్తిగా ఆయన సత్యవంతుడై సజీవుడై లేచి మరణాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రవక్త మాట్లాడుతున్న, మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముల్లెక్కడా? రా. దాని శిరస్సు తీర్చాడు దేవుడు. ఆది కాండంలో మాట్లాడిన ఆయన తలను త్రొక్కువేను అన్నాడు. చూడు, ఆ సర్పం యొక్క తలను నేను త్రొక్కుతానన్నా చూడు. ఇదిగో ఆ తలను త్రొక్కడానికి ఆదాము సరిపోలేదు, ఆ ఆదాము సరితోగలేదు. ఇప్పుడు కడపెట్టి ఆదాము వచ్చి సవాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ఎవడు ఆ ప్రభువుకి చాటి? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ ముల్లెక్కడ? చూసారా, అక్కడ హోషేయ గారు మాట్లాడాడు, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, అక్కడ యేసు ప్రభు గారు కూడా సత్యాన్ని నిరూపించి చూశాడు. ఈరోజు ఆయన లేచాడన్న సత్యం అలా గుర్తుంచుకోండి. మార్పు ఎరిగిన సత్యాన్ని మీరు గుర్తుంచుకోండి. అడిమత యేసు ఏ కోణంలో ఆ పునరుద్ధాన్ని గుర్తుంచుకున్నారో ఒకసారి